ప్రేమైనటువంటి వారులారా గుర్తుపెట్టుకోండి, పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమ. ఆమేన్. ఈరోజు చాలామంది లోకంలో ప్రేమ లేనటువంటి వారు ఉన్నారండి. దర్ ఈజ్ లాట్ ఆఫ్ పీపుల్ వితౌట్ లవ్. తెలుసా, చాలామంది దైవికమైనటువంటి ప్రేమ లేని వాళ్ళు ఉన్నారు. దైవికమైనటువంటి ప్రేమ లేని వాళ్ళు ఉన్నారు. తెలుసా, దేవుడు లేని ప్రేమలు కూడా ఎన్నో ఉంటాయి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్స్ వితౌట్ గాడ్. దేవుడు లేని ప్రేమలు కూడా ఎన్నో ఉంటాయి. ఎందుకంటే నార్మల్గా వితౌట్ గాడ్ మనము ఎవరినైనా ప్రేమిస్తే, దేవుడు లేకుండా మనము ఎవరినైనా ప్రేమిస్తే, ఏదో ఒక మాట అంటారు కదా, అతివృష్టి లేదా అనావృష్టి ఉంటుందన్నమాట. అతివృష్టి అంటే ఏంటో తెలుసా, దేవుడు లేని ప్రేమలు ఇవన్నీ కూడా. అతివృష్టి అంటే ఎలా ఉంటుందంటే, దేవుణ్ణి పక్కన పెట్టేసి మరీ ప్రేమిస్తూ ఉంటారు. మనిషినే కావచ్చు, వస్తువునే కావచ్చు, ఒక చెడు అలవాటునే కావచ్చు. కొంతమంది చూడండి, దేవుని కంటే వారికి వాళ్ళ పాపం ఎక్కువ ఉంటుంది, దేవుని కంటే వారికి వారి ఉద్యోగం ఎక్కువ ఉంటుంది, దేవుని కంటే వారికి వారి కుటుంబమో, తల్లిదండ్రులో, భార్యో, భర్తో, పిల్లలో ఎక్కువ ఉంటారు. అది ఏమంటారు, అతివృష్టి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దైవికమైనటువంటి ప్రేమలో మెయింటెనెన్స్ ఉంటుంది. దైవికమైనటువంటి ప్రేమలో ఎవరికి ఏమంటారు స్థానాలు ఇవ్వాలో దాన్ని బట్టి ఉంటుంది. అందుకే దాన్ని శ్రేష్టమైన ప్రేమ అన్నారు. మితి మేరదు ప్రేమ, సరి అయినటువంటి పద్ధతిలో ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుంది, కలుషితం లేకుండా ఉంటుంది. చాలామంది కూడా దేవుడిని పక్కన పెట్టేసి ప్రేమించేటువంటి ప్రేమలు ఉంటాయి. దేవుడు లేని ప్రేమలు ఇలాగే నడుస్తాయి. చాలామంది భర్తకి ఇవ్వాల్సినటువంటి స్థానం భర్తకి ఇవ్వకుండా, భార్యకి ఇవ్వాల్సిన స్థానం భార్యకి ఇవ్వకుండా, పిల్లలకి ఇవ్వాల్సిన స్థానం పిల్లలకి ఇవ్వకుండా, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన స్థానం తల్లిదండ్రులకి ఇవ్వకుండా, వారందరి పైన దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవుని ఇవ్వకుండా అన్ని షెఫిల్ చేసి పడేస్తారు, అన్నీ కలిపేస్తారు. ఒకరి రోల్లో ఇంకొకరు. ఎవరిని భర్తను ప్రేమించాల్సినటువంటి ప్రేమ లెవెల్ అనేది భర్తను ప్రేమించకుండా, లేకపోతే ఏమంటారు తల్లిదండ్రులకు ఎక్కువ ఇవ్వడం, తల్లిదండ్రులను ప్రేమించవలసినటువంటి స్థాయిలో తల్లిదండ్రులు కాకుండా ఇంకొకటి, ఇలా ఉంటుంది అన్నమాట. చాలామంది కూడా చూడండి, దేవుని కంటే ఎక్కువ మా అమ్మ నాన్న, దేవుని కంటే ఎక్కువ నా భర్త, దేవుని కంటే ఎక్కువ నా భార్య, దేవుని కంటే ఎక్కువ నా పిల్లలు అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని కంటే ఎక్కువ నువ్వు దేన్నైనా ప్రేమిస్తే దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఎందుకని పోగొట్టుకుంటామయ్యా? దేవునిలో నుంచి వచ్చిన ప్రేమ నిలకడగలది, దేవుడు లేకుండా వచ్చినటువంటి ప్రేమ నిలకడ లేనిది. కొద్దిగా ఏమంటారు అప్ అండ్ డౌన్స్, కొద్దిగా చిన్న పెద్ద తగాదలు వచ్చాయంటే ఆ ప్రేమ అంతటితో కలుషితం అయిపోయి నాశనం అయిపోద్ది. దేవుడైతే ప్రేమ లాగేసుకుంటాడని కాదండి దాని అర్థం. దేవుని కంటే ఎక్కువ నువ్వు దేన్నైనా ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటావు అంటే దేవుడు ఏమంటారు ఇది లేకుండా చేస్తారని జీవితంలో అండం కాదు అర్థం. దేవునిలో నుంచి వెళ్తే స్టెబిలిటీ ఉంటుంది నీ ప్రేమకు. దేవునిలో నుంచి వెళ్తే ఆ మనిషినైనా వస్తువునైనా నువ్వు ప్రేమించేటువంటి రీతి అనేది ఏ ఒడిదుడుకులు వచ్చినా పోకుండా ఉంటుంది. దేవుడు లేకుండా ప్రేమిస్తే అత్యధికమైన ప్రేమను చూపించేసి అందులో నుంచి కింద పడతావు. అందుకే గుర్తుపెట్టుకోండి, దైవికమైనటువంటి ప్రేమ ఉండాలి కానీ దేవుని కంటే మించి ఎక్కువ ఉండేటువంటి ప్రేమ ఉండకూడదు. దేవుణ్ణి పక్కన పెట్టేసి మరి ఇంకొక ప్రేమ ఉంటుందండి, ఇది అనారుష్టి ప్రేమ. ఇదేంటో తెలుసా, ఎవరిని నిజమైనటువంటి ప్రేమతో ప్రేమించరు వీళ్ళు. ఈవెన్ దేవుణ్ణి కూడా నిజమైనటువంటి ప్రేమ ఉండదు, కలుషితమైనటువంటి ప్రేమ ఉంటుంది, మోసకరమైనటువంటి ప్రేమ ఉంటుంది, కండిషనల్ లవ్ ఉంటుంది. ఏదో ఒక కారణాన్ని బట్టో లేదా వారితో ఉన్నటువంటి అవసరాన్ని బట్టో ప్రేమ నటిస్తారు. ఇటువంటి దొంగ ప్రేమలు కూడా ఉంటాయి. దేవుడు లేని ప్రేమలు అనేవి దొంగ ప్రేమలు ఉంటాయి. చాలామంది కూడా ఇటువంటి దొంగ ప్రేమలకు పడి మోసపోయేటువంటి వాళ్ళు ఉన్నారండి. లోకపు ప్రేమ వెనకాల పడతా ఉంటారు. లోకంలో దొరికేటువంటి ప్రేమలు, లోకంలో దొరికేటువంటి ఆప్యాయతలు, వీటి వెనకాల పడి వెళ్ళిపోయి మోసపోయి నష్టపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రేమైనటువంటి వారులారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుని యొక్క ప్రేమ మాత్రమే నిజమైనది. ఆమేన్. అన్నిట్లో కల్లా పౌలు గారు మాట్లాడుతున్నాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఆమేన్. వీటన్నింటిలో కల్లా శ్రేష్టమైనది ప్రేమ అంట. ప్రేమైనటువంటి సంగమా, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని తెలియజేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. లోకపు ప్రేమ కలుషితమైనటువంటి ప్రేమ, లోకపు ప్రేమ స్వార్థముతో కూడినటువంటి ప్రేమ, లోకపు ప్రేమ మోసభరితమైనటువంటి ప్రేమ. లోకంలో ఉన్నటువంటి నీకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? ఇదిగో
శ్రేష్టమైనటువంటి ప్రేమను పంచేవారిగా మీరు ఉండండి. దేవుడు చెప్తున్న మాట ఈరోజు మీకు. శ్రేష్టమైనటువంటి ప్రేమ గలవాడిగా నువ్వు ఉండాలి. స్వార్థంగా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ కుటుంబాన్ని కూడా స్వార్థభరితమైనటువంటి ప్రేమతో ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఈరోజు నీ ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి, దైవికమైనటువంటి ప్రేమగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు ఈరోజు నిన్ను ఎలా అయితే ప్రేమిస్తూ ఉన్నాడో అటువంటి ప్రేమ నువ్వు ఇతరుల ఎడల చూపించగలుగుతూ ఉండాలి. దేవుడు దేన్నైతే ప్రేమిస్తున్నాడో దాన్ని ప్రేమించగలిగేటువంటి వాడిగా నువ్వు ఉండాలి. దేవుడు దేన్నైతే ద్వేషిస్తున్నాడో దాన్ని ద్వేషించేటువంటి ప్రేమ గలవాడిగా